హైదరాబాద్ ఎంఎంటీఎస్లో అత్యాచార ఘటనపై రైల్వే ఎస్పీ చంద్రదీప్తి స్పందించారు. ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టం చేశారు. తనపై అత్యాచారం జరిగిందని తప్పుగా ఫిర్యాదు చేసిందన్నారు. బాధితురాలికి ట్రైన్లో సెల్ఫీలు తీసుకోవడం అలవాటుందని, అలా చేస్తున్న సమయంలో కింద పడినట్లు గుర్తించామన్నారు. Sensational, but after scientific investigation, thorough investigation, it was discovered that it is a fake complaint. Fake as in it is a false complaint, because the girl was used to taking selfie videos standing on the door, standing at the door. So ఆ అమ్మాయికి అట్లా డోర్ దగ్గర నిల్చొని సెల్ఫీలు తీసుకోవడము, సెల్ఫీ వీడియోస్ తీసుకుని అలవాటు ఉంది. తను అదే ట్రైన్లో వెళ్లే ముందు ప్రీవియస్ ట్రావెల్లో కూడా తను అలా తీసుకుంది. అండ్ ఆల్సో ఏ టైంకి అయితే ఆ ఘటన జరిగింది అంటున్నారు, ఆ ఘటన టైంలో కూడా తను ఫోన్లో ఉంది, ఫోన్లో మాట్లాడుతుంది. ఆ రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్సో ఫస్ట్ రెస్పాండర్, తను పడిన తర్వాత ఎవరైతే ఆమెని రెస్క్యూ చేశారో వాళ్ళకి కూడా షీ హాస్ గివెన్ అ స్టేట్మెంట్ ప్రాపర్లీ దట్ నేను కింద పడిపోయాను అని ఇచ్చింది, నన్ను ఎవరో తోసారు అని ఇవ్వలేదు. ఆల్సో ఎట్ ద హాస్పిటల్ షీ హస్ సెడ్ ద సేమ్ థింగ్ అండ్ షీ వాజ్ నాట్ అన్కాన్షియస్. This is an attempt to distract. So it was not. శంకర్పల్లిలో రైల్వే ట్రాక్ పై కారు తీసుకుని వెళ్లిన ఘటనలో మహిళకు మతిస్థిమితం లేనట్లుగా గుర్తించామన్నారు రైల్వే ఎస్పీ చంద్రదీప్తి. ఆమె మానసికంగా డిస్టర్బ్ అయినట్టు గుర్తించామన్నారు. ఆమె చాలా చదువుకున్న మహిళ అని గుర్తు చేశారు. Mentally disturbed, and she is educated and she was working for some company as well. But for the past few days she has not been coming out of home. Some mental issues ఉన్నందువల్ల తను ఆ విధంగా చేయడం జరిగింది. It is not a significant thing because it is a one-off case. So that's what. ఇటీవల యాదాద్రి జిల్లా వంగపల్లి దగ్గర రైలు నుంచి దూకి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. రైలు నుంచి దూకే ముందు బోగీలో ఇద్దరు దంపతులు గొడవ పడ్డారన్నారు. ఆ తర్వాతనే రైలు నుంచి దూకినట్టు తేలిందన్నారు. నడుస్తున్న ట్రైన్ డోర్ దగ్గర నిలబడడంతో అదుపు తప్పి కింద పడడంతో స్పాట్లోనే చనిపోయారన్నారు. మనకి ఫుటేజ్ గమనించినట్లయితే, మీరు ఫుటేజ్ ఉంది మనకి, వాళ్ళు గొడవ పడ్డారు. బిఫోర్ దే జంప్డ్ ఆఫ్, దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, అండ్ మేబీ ఇన్ ద స్పార్ ఆఫ్ ద మూమెంట్ దే హ్యావ్ డిసైడెడ్ దట్ దే జంప్ ఆఫ్, అండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. పేర్ దూకేశారు, బట్ మనకి ఫుటేజ్ గమనించినట్లయితే, మీరు ఫుటేజ్ ఉంది మనకి, వాళ్ళు గొడవ పడ్డారు. బిఫోర్ దే జంప్డ్ ఆఫ్, దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, అండ్ మేబీ ఇన్ ద స్పార్ ఆఫ్ ద మూమెంట్ దే హ్యావ్ డిసైడెడ్ దట్ దే జంప్. రైల్వేలో ప్రయాణించే మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నామన్నారు రైల్వే ఎస్పీ చంద్రదీప్తి. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా రైల్వే హెల్ప్ లైన్ 139కి కాల్ చేయొచ్చని సూచించారు. ట్రైన్స్ లో కూడా విమెన్ కోచ్ లో కంపల్సరీగా కెమెరాస్ పెట్టాలి, సీసీ కెమెరాస్ పెట్టాలి అని చెప్పి లేడీస్ కోచ్ లో ప్రపోజల్ కూడా ఉంది. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈవెన్ ఇన్ దట్ కేస్ ఆఫ్ MMTS one girl, like previously asked, even in that case, that అమ్మాయి చెప్పినటువంటి నెరేటివ్, అది if you see it, she said I was afraid so I cooperated and all that, but within 2 minutes another station was going to come. So if she had, like, somebody would have, if she stopped there, and she would have definitely received help or something, because it will wait for about a couple of minutes, right, next station. So ఈ విధంగా ట్రైన్ లో సేఫ్టీ అనేది ఉంది.